అందరికీ నమస్కారం అండి. ఒక ముఖ్యమైన సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా త్వరలో ఫ్యామిలీ కార్డ్ రాబోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఫ్యామిలీకి కూడా ఫ్యామిలీ కార్డ్ అనేది రాబోతుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో వాళ్ళు డెసిషన్, స్టేట్ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకున్నారనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఫ్యామిలీ కార్డు ఒకటి జారీ చేయాలి అని సీఎం చంద్రబాబు గారు నిర్ణయించారు. సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. అంటే ఏంటంటే ఫ్యామిలీ కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏవేవైతే గవర్నమెంట్ ద్వారా బెనిఫిట్స్ ఆ ఫ్యామిలీకి ఎలా అందుతాయి, అందాయా లేదా ఆ బెనిఫిట్స్, ఆ యొక్క మానిటరింగ్ వ్యవస్థపై సీఎం గారు సమీక్షించారనమాట. ఈ కార్డు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ ఫ్యామిలీ కార్డు ఏదైతే ఉందో దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాలు, అన్ని డీటెయిల్స్ ఇందులో పొందుపరుస్తారు. అంటే ఇప్పుడు చూడండి, రేషన్ కార్డు, లేకపోతే ఫ్రీ బస్సు, లేకపోతే అమ్మ తల్లికి వందనం, స్కాలర్షిప్, ఇట్లా ఏవైతే మొత్తం స్కీమ్స్ అయితే ఉన్నాయో ఆ కుటుంబానికి ఏవైతే ఒక ఫ్యామిలీ ఏ పథకాలకైతే ఎలిజిబుల్ అవుతుందో అవి వాళ్ళకి అందుతున్నాయా లేదా, ఏ పథకాలు ఇష్యూ అవుతున్నాయి, స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏ పథకాలకు వాళ్ళు అర్హులు అనే డీటెయిల్స్ అన్నీ ఒక చోట చేర్చి అది ఫ్యామిలీ కార్డు కింద తయారు చేసి అది ప్రతి కుటుంబానికి కూడా మరి ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకున్నారు. ఎలా అంటే ఇప్పుడు మన ఆధార్ని ఎలా యూజ్ చేస్తాం అట్లాగే ఈ ఫ్యామిలీ కార్డు కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని, అందరికీ లబ్ధి కలిగే విధంగా స్కీమ్లు రీడిజైన్ చేసేలా చూడాలని మన సీఎం గారు అయితే అధికారులకు సూచించారనమాట. అందులో భాగంగా ఈ ఫ్యామిలీ కార్డు అనేది ఇష్యూ చేయాలి ప్రతి కుటుంబానికి. ఆ ఫ్యామిలీ కార్డులో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీము యొక్క డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఆ డీటెయిల్స్ చూసుకోవడం మాత్రం కాకుండా దేనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడం, ఆ స్కీమ్ యొక్క లాభాలు పొందడం, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ఫ్యామిలీ కార్డు అనేది త్వరలో రాబోతుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ కార్డు అనేది అతి త్వరలో అందరికీ ఇవ్వాలని గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.